మంచం పట్టిన క్యాన్సర్ బాధితులు, చివరకు సమాధిలో ఉన్న శవాలు, 10 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని కొల్లగొట్టిన ఈ సంచలన కుంభకోణం టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ఆధారాలతో ఈ ముఠాలోని 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అవ్వచ్చు, ఏ విధంగా మారింది, ఏజ్ ఏ విధంగా మార్చారు, ఒకే ఊర్లో ఇవి జరుగుతున్నాయి. మీ అకౌంట్లకి ఏ ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో చెక్ చేసుకోండి. చావు ముంగిట్లో ఉన్న అమాయకులు, మంచం పట్టిన క్యాన్సర్ బాధితులు, చివరకు సమాధిలో ఉన్న శవాలు, వీళ్ళందరినీ చూసి సమాజం కన్నీరు పెడితే ఆ కేటుగాళ్ళకు మాత్రం వాళ్ళలో కాసుల పంట కనిపించింది. మానవత్వాన్ని మంటగలిపి చావును కూడా లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకున్న ఒక నకిలీ బీమా మాఫియా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. 9 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలనే బురిడీ కొట్టించి ఏకంగా 10 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని కొల్లగొట్టిన ఈ సంచలన కుంభకోణం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పరిధిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా వంజంగి కేంద్రంగా సాగిన ఈ నకిలీ బీమా దందా తీరు చూస్తే ఇన్వెస్టిగేషన్ అధికారులే నోరెళ్లు పెట్టాల్సిన పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, ఆఖరి దశలో ఉన్న రోగులు, వృద్ధుల సమాచారాన్ని ఈ ముఠా పక్కాగా సేకరించేది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి సమాచారం లేకుండానే రంగంలోకి దిగేది. వంజంగి అనే ఒక గ్రామంలో ఒక నయా మోసం, అది ఏ విధంగా చావుతో అది ఎలా నడుస్తుంది, వాళ్ళ ఊళ్ళోకి సంబంధించి ఎవరైనా ముందుగానే ఒక తక్కువ కాలంలో చనిపోతారు, లేదంటే మరణించడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుందని, కానీ లేదు అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు ఎటువంటి సంపాదన లేక ఉన్న వాళ్ళని, అటువంటి వాళ్ళని కొంతమంది వ్యక్తులు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అవ్వచ్చు, బెండు గోవిందరావు గారు అవ్వచ్చు, లేదు అంటే బెండు పున్నయ్య, అదేవిధంగా బెండు గోవిందరావుకి గతం నుంచి పిఏగా పనిచేస్తున్నటువంటి వంజంగిపేట గ్రామానికి చెందిన పొన్నాడు రాము, వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడే వాళ్ళందరూ ముందుగానే వాళ్ళకి దగ్గరలో కానీ, లేదంటే అనుచరులు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ తాలూకు రాజకీయ పలుకుబలుగుల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైతే అనారోగ్య సమస్యలతో అనంత కాలంలోనే చనిపోతారని అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరూ కూడా బాడాన అప్పారావు అని వంజంగి గ్రామానికి చెందినటువంటి అతనికి గతం నుంచి ఉన్నటువంటి పరిచయాల ఆధారంగా తెలిసిన వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒకటని కాదు సుమారుగా ఒక 20 నుంచి 26 ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీలతో ఆయనకి అనుభవం ఉంది. కలిసి తిరిగిన అనుభవంతో అక్కడ ఉన్నటువంటి సేల్స్ మేనేజర్స్ పరిచయాలతో పెట్టుకొని ఈ చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నామినీలుగా ఎటువంటి చదువులు కానీ సంతకం దేనికి పెడుతున్నామో తెలియనటువంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళని నామినీలుగా ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఈ దోపిడీ సిండికేట్ ప్లాన్ వింటే ఐఏఎస్ అధికారుల బుర్రలు సైతం బెత్తరపోవాల్సిందే. గ్రామాల్లో తీవ్ర అనారోగ్యంతో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో మరణశయ్యపై ఉన్న నిరుపేదలను ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఇందులో మొదటిది వయస్సుల మార్పిడి. పాలసీలు రావడానికి వీలుగా ఆధార్ కార్డుల్లో వయస్సులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. ఇక రెండవది నకిలీ రికార్డులు. బతికున్నప్పుడే వారి పేరుతో భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. మూడవది మరణాల సృష్టి. ఆ తర్వాత బతికున్నోడిని చచ్చినట్టు, చచ్చినోడిని బతికున్నట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికేట్స్, తప్పుడు వైద్య నివేదికలు పుట్టిస్తారు. మొదటి విచిత్రం, వంజంగి గ్రామానికి చెందిన జడ్పీటీసీ తల్లి బెండి మహాలక్ష్మి. ఆమె పుట్టింది 1940లో, కానీ ఆధార్లో ఆమె వయస్సును ఏకంగా 55 ఏళ్లుగా మార్చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆమె కుమార్తె వయసు 63, కోడలి వయసు 65 ఏళ్లుంటే వాళ్ళ అమ్మ వయసు మాత్రం 55 ఏళ్లు. ఈ తప్పుడు రికార్డులతో 9 బీమా కంపెనీల్లో టర్మ్ పాలసీలు తీసుకున్నారు. ఆమె కన్ను మూసిన కొద్ది రోజుల్లోనే 1,40,00,000 రూపాయల డెత్ క్లెయిమ్ కొట్టేశారు. బెండు గోవిందరావు గారి తలక అమ్మగారు బెండి మహాలక్ష్మి ఆవిడ పేరు. 2014 ఓటర్ లిస్టు ప్రకారం ఆవిడ వయసు 73 సంవత్సరాలు. 2014కి 2019కి వచ్చేసరికి 79, 2020 మార్పుల జాబితాలో 56 సంవత్సరాలు. ఏ విధంగా మారింది ఇది పాలసీ? ఏజ్ ఏ విధంగా మార్చారు? సో ఇలా ఈ విధంగా ఏజ్ ఎందుకు ఏజ్ తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఒక పాలసీ క్రియేట్ అవ్వాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సుమారుగా ఆ పాలసీదారుడికి 65 సంవత్సరాలు ఉండాలి. సుమారుగా 65 దాటి ఉంటే పాలసీకి ఎలిజిబుల్ కాదు.
ఆవిడకి 2023కి సుమారుగా ఆల్రెడీ 82 సంవత్సరాలు. 2014లో 73 సంవత్సరాలు అయితే 2023లో ఆవిడ పాలసీ క్లెయిమ్ అయింది సుమారు 18 లక్షలు. 2023కి 2014కి 73 అయితే 2023కి అంటే ఆవిడ చనిపోయే స్టేజ్కి ఆవిడ వయసు సుమారుగా ప్లస్ 10 సంవత్సరాలు. అంటే ఆవిడ వయసు అప్పటికే 83 సంవత్సరాలు. ఆవిడ పాలసీకి అసలు ఎలిజిబుల్ కాదు. ఈవెన్ డెత్ స్టేజ్కి చాలా దగ్గరలో ఉన్న ఆవిడ తాలూకు పాలసీని కూడా ఈ బాడాన అప్పారావు అనే అతను సహకారంతో ఈ సేల్స్ మేనేజర్ పవిత్ర వాళ్ళ కుటుంబంలోనే ఎవరితో ఒకళ్ళని ఏజెంట్ కోడ్గా పెట్టుకొని, ఆ ఏజెంట్కి కూడా తెలియదు, ఏదో రిలేటివ్ ఆవిడకి బావ అక్కో తమ్ముడో చెల్లి ఎవరో అయితే వాళ్ళ పేర్లు ఎవరైతే పాపం ఆ పేరు ఇచ్చేస్తున్నారు. ఆ పేరుతో ఈవిడ ఒక ఏజెంట్ కోడ్ క్రియేట్ చేసి ఆ ఏజెంట్ కోడ్తో ఈవిడ ఈ పాలసీని క్రియేట్ చేస్తారు. తమ పేరిట కోట్లాది రూపాయల క్లెయిమ్స్ అవుతున్న సంగతి ఆ అమాయక బాధితులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అస్సలు తెలియదు. బాధిత కుటుంబాలకు కంటి తుడుపుగా కేవలం కొన్ని వేల రూపాయల చిల్లర విధించి నోళ్లు మూయించేవారు. మిగిలిన సింహభాగం అంటే దాదాపు 10 కోట్ల ఇన్సూరెన్స్ పరిహారాన్ని ఈ సిండికేట్ తమ సొంత బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకుని జల్సాలు చేసింది. ఇక రెండో ఘోరం, మురపాక సూర్యనారాయణ అనే వ్యక్తి 2021 ఏప్రిల్ 24న మరణించాడు. కానీ నిందితులు ఆయన చనిపోయిన 4 నెలల తర్వాత అంటే ఆగస్టులో బ్రతికి ఉన్నట్లు రికార్డులు సృష్టించి ప్రైవేట్ కంపెనీల నుండి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొట్టేశారు. ఆ తర్వాత చనిపోయినట్లు చూపించి ఏకంగా 98 లక్షల రూపాయల క్లెయిమ్ చేసుకున్నారు. ఇవే కాదు, విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స పొందుతున్న వంజంగికి చెందిన బెండి సత్యవతి పేరిట 1.50 కోట్లు, అలాగే క్యాన్సర్ తో మృతి చెందిన పొన్నాడ దొంకరరావు పేరిట 60 లక్షల బీమా పరిహారాన్ని తప్పుడు పత్రాలతో క్లెయిమ్ చేసి స్వాహా చేస్తారు. అలాగే ఆముదాల వలస మున్సిపాలిటీకి చెందిన 70 ఏళ్ల మెట్ట అన్నపూర్ణ వయసును ఆధార్లో 55 ఏళ్లుగా తగ్గించి ఆమె పేరిట బీమా పాలసీ చేయించారు. ఆమె బెండి పొన్నయ్యకు సమీప బంధువు. ఆమె క్యాన్సర్ తో మృతి చెందినట్లు చూపించి ₹1 కోటి బీమా సంస్థల నుండి క్లెయిమ్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా టెక్కలిలో ఉంటున్న ఆమె కుమార్తె సనపాల రేణుక పేరిట కూడా మరో పాలసీ చేసి ఆమె మరణం తర్వాత మరో 98 లక్షల రూపాయల బీమా పరిహారాన్ని బినామీ ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. ఒకే ఊర్లో ఇవి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మేము ఐడెంటిఫై చేసిందే ఆమదాల వలస మండలం వంజంగి అనే ఒక గ్రామంలో మాత్రమే జరుగుతుంది అని ప్రస్తుతానికి మేము అనుకుంటున్న ప్రాథమిక సమాచారం. కానీ దర్యాప్తులో ఇది ఇంకా తేరాల్సింది. ఇలాగ ఎంతమంది ఎక్కడెక్కడ చేయించారో తెలియదు. దానిలో భాగంగా ఈ కస్టడీకి కూడా వేసాం. వాళ్ళు వస్తే మళ్ళీ ఈ పాలసీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. ఇంకా ఎవరైనా వాళ్ళకి తెలియకుండా పాలసీస్ ఏమైనా కట్టించుకొని ఈ విధంగా తీసుకొని మీకు డబ్బులు ఇవ్వకుండా, లేదంటే డబ్బులు జెన్యూన్ పాలసీలు అయ్యింది కూడా మీకు డబ్బులు ఇచ్చకపోయి ఉండొచ్చు, మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీకు ఎంత పడిందో మీకు తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళు వాడుకొని ఉండొచ్చు. మీ అకౌంట్లకి ఏ ఫోన్ నెంబర్లు లింక్ అయ్యి ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు రావాల్సిన మీకు న్యాయపరంగా చట్టపరంగా రావాల్సినటువంటి ధనం మీకు రాకపోయి ఉండుంటే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు వివరాలు తెలియజేయండి. మీకు 100% న్యాయం చేసే విధంగా పోలీస్ నుంచి సహకారం 100% అందిస్తాం. రాజకీయ అండదండలు, భీమా రంగంపై పూర్తి పట్టున్న వారే ఈ నెట్వర్క్ నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పక్కా ఆధారాలతో ఈ ముఠాలోని 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో వైకాపా జెడ్పీటీసీ బెండి గోవిందరావు ఇతను ముఖ్య సూత్రధారి, బెండి పొన్నారావు, పొన్నాడ రామారావు, బాడాన అప్పారావు అంటే బీమా ఏజెంట్ టెక్నికల్ ప్లానర్ అతను, ఇంకా పవిత్ర మహిళా నిందితురాలు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ కేటుగాలు ప్రస్తుతం కటకటాల వెనక్కి వెళ్లారు. రూల్స్ ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలంటే మెడికల్ టెస్టులు, ఆదాయ ధృవీకరణ, కఠిన నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం 10,000కే తప్పుడు హెల్త్ రిపోర్ట్లు పుట్టించారు. ఏకంగా 9 ప్రైవేట్ బీమా కంపెనీల ఏజెంట్లు ఉద్యోగులతో కుమ్మక్కై ఈ రాబందుల ముఠ చక్రం తిప్పింది. అమాయక కుటుంబాలకు తమ పేరిట పాలసీలు ఉన్న సంగతి గాని, బ్యాంక్ అకౌంట్లలో ఎంత సొమ్ము పడిందో గాని ఏమీ తెలీదు. మొత్తం క్లెయిమ్ సొమ్ములో సింహభాగం కీలక నిందితులైన బెండి గోవిందరావు, పున్నారావుల బినామీ ఖాతాలకే మళ్లింది. బీమా పరిహారాల క్లెయిమ్లను కన్స్యూమర్ ఫోరం ద్వారా నడిపించేందుకు బీమా కంపెనీల న్యాయ సలహాదారులను సైతం తప్పుదోవ పట్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఎప్పుడైతే ఈ పాలసీ ఇక్కడ థర్డ్ పార్టీ జెన్యూన్ కాదు అని జస్టిఫై చేసుకునే తర్వాత రిజెక్ట్ కొడుతున్నారో దాన్ని కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి అక్కడ ఏ పార్టీ వెరిఫికేషన్లో సక్సెస్ అయినప్పుడు థర్డ్ పార్టీ వెరిఫికేషన్లో ఎలా ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఏదో ఒక పాయింట్ చెప్పి అక్కడ గెలుచుకునే అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు.
కానీ ఏ పార్టీ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందో అనేది థర్డ్ పార్టీ వెరిఫికేషన్ గ్రహించగలిగి ఆపగలిగినప్పుడు కొంత భయపడే వీళ్ళు క్లెయిమ్స్ ఆపుతున్నారు. కానీ అలా భయపడిన సందర్భంలో ఈవెన్ కోర్టుకి వెళ్ళి కూడా వీళ్ళు గెలుచుకొని ఈ అమౌంట్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ కుంభకోణం కేవలం ఒక మోసం మాత్రమే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ పరిశీలన ప్రక్రియలో ఉన్న ఘోరమైన లోపాలకు సజీవ సాక్ష్యం. ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోకుండానే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్ల రూపాయలు ఎలా విడుదల చేశాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలైన ఆధార్ సైతం ఎంత సులభంగా ట్యాంపరింగ్ అవ్వడం భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఈ మాఫియా నెట్వర్క్ ఇంకా ఎంత లోతుగా పాతుకుపోయింది, ఇందులో ఎంతమంది పెద్దల హస్తం ఉందనే కోణంలో టాస్క్ ఫోర్స్ విచారణ ముమ్మరం చేసింది. వంజంగి గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటపడింది. ప్రారంభంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా నివేదిక సమర్పించడంతో ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడైన పోలీసు అధికారిని విఆర్ కు పంపి జిల్లా టాస్క్ ఫోర్స్ తో రంగంలోకి దిగారు. టాస్క్ ఫోర్స్ అధికారులు వైజాగ్ రీజనల్ కార్యాలయాల్లో రికార్డులను, వంజంగి పరిధిలోని బ్యాంక్ పాస్బుక్లు, ఆధార్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో 10 కోట్ల రూపాయల బినామీ దందా రుజువైంది. అప్పలనాయుడు అనే వ్యక్తి ఐడెంటిఫై చేసి దాన్ని ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది ఫిబ్రవరి నెలలోనే. దాంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయించాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో అది ట్రూ అని తెలిసింది. మరోవైపు IRDAI కొరడా జులిపించడంతో ICICI ప్రుడెన్షియల్, HDFC, కోటక్, శ్రీరామ్, బజాజ్ అలయన్స్, యాక్సిస్ మ్యాక్స్, రిలయన్స్ నిప్పన్, ఆదిత్య బిర్లా, టాటా AIA బీమా సంస్థలు అంతర్గత విచారణ జరిపి 10 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. గత 3 ఏళ్లలో వంజంగిలో కట్టిన పాలసీల్లో కేవలం 2 ఒరిజినల్ అని తేల్చి ఆధార్ మార్పులతో సిద్ధం చేసిన 80 నకిలీ పాలసీలను రద్దు చేశాయి. పక్కా ఆధారాలు సేకరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కీలక నిందితులైన గోవిందరావు, పున్నారావు, పొన్నాడ రామారావు, ఏజెంట్ బాడాన అప్పారావు, పవిత్రాలను అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించారు. కేసు రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో ఉన్న సమాచారం ప్రకారం A1 బెండి గోవింద్, అందరికీ వెళ్ళను, జడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ ఆమదల వలస, అలాగే అతని తన కజిన్ బెండి పున్నయ్య, అదేవిధంగా పొన్నాడ రాము వంజంగిపేట, బెండి గోవింద్ గారి ఫైనాన్షియల్ ఇష్యూస్ అని ఆయన చూస్తుంటారు. అదేవిధంగా బాడాన అప్పారావు, ఈయన యాక్చువల్గా మీడియేటర్గా అన్ని కంపెనీలకు పనిచేశాడు, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి. అదేవిధంగా సేల్స్ మేనేజర్ HDFCకి సంబంధించి అప్పుల్లో ఏవైతే ఇప్పుడు ఫ్రాడ్లు జరిగాయని ఐడెంటిఫై చేశామో అప్పటి కాలానికి పనిచేసిన ఆవిడ HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో పవిత్ర అని ఈవిడ శ్రీకాకుళం. వీళ్ళు 5గురిని అయితే ప్రస్తుతానికి రిమాండ్ పెట్టాం. దీంట్లో అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంపెనీస్ తాలూకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, లెటర్స్ పెట్టాం, మెయిల్స్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మన జ్యుడిషియల్ కోర్టులో వాళ్ళకి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. కస్టడీ కూడా అడిగి ఉన్నాం. కస్టడీలో వాళ్ళు మనం కోఆపరేట్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటికి తెలిసే అవకాశం కూడా ఉంది.